హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాధిక అండి. నేనైతే వెంకటేశ్వర్ల స్వామికి అయితే 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నానండి. ఈ వారం అయితే మూడో వారం చాలా సంతోషంగా చేసుకున్నానండి పూజ. అయితే చలిమిడి దీపాలు అయితే పెడతాం కదా వెంకటేశ్వర్ల స్వామికి. ఆ దీపాలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలో. మనం బియ్యం పిండి అయితే రేషన్ బియ్యం తీసుకొని అవి మంచిగా కడిగేసి ఆరబెట్టి బియ్యం పిండి అయితే పట్టించుకొచ్చుకోవాలండి గిర్ని దగ్గర. పట్టించుకొచ్చిన తర్వాత మనం పూజ చేసుకునే ముందు ఒక అరగంట ముందు బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. అందులో అయితే కొంచెం బెల్లం వేసుకోవాలి. పొడి బెల్లము బెల్లము తురిమి అది వేసుకొని అందులో ఒక హాఫ్ అరటిపండు కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత పాలు కూడా పోసుకోవాలండి. వేడి చేయకూడనివే పాలు ప్యాకెట్ ద్వారానే కట్ చేసుకొని ఆ పాలు పోసి అయితే మంచిగా మెత్తగా అయితే కలిపి పెట్టుకోవాలండి. పిండి అయితే ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ మెత్తగా అయితే కలిపేసి ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు అయితే మనం నువ్వుల ఉండలు అవన్నీ అయితే తయారు చేసుకోవచ్చు. అలా ముద్దలాగా కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తర్వాత అయితే మనకు 7 దీపాలు అయితే చేయాలి కదండి. ఆ 7 దీపాలు ఎంతెంత చేసుకోవాలో మనం అంతమంది అయితే ముద్దల్లాగా 7 చేసుకోవాలి. చేసి పక్కన పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా 2 చేతులతోటి ఇట్లా మధ్యలో ఒత్తుకుంటూ చుట్టూ పగలకుండా అయితే నీట్గా చేసుకోవాలండి. కొందరైతే గ్లాసులో బియ్యం పిండి వేసి అందులో ఈ ముద్ద పెట్టి చేస్తున్నారండి. అలా అయితే గ్లాసుకి అతుక్కుపోతుంది, రావట్లేదు సరిగా. నేను కూడా ట్రై చేశాను. కాకపోతే ఇలా నేను చేసే విధంగానే చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. కాకపోతే కొంచెం నెమ్మదిగా మంచిగా పిండి పగలకుండా దీపాలు మంచిగా నీట్గా అయితే చేసుకోవాలండి. అన్ని దీపాలు ఇలాగే చేసుకోవాలి, 7 దీపాలు. ఇవి చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం పూజ చేసుకునేటప్పుడు గంధము కుంకుమతోటి అయితే వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. దీపాలు కూడా చాలాసేపు వెలుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఫోటోలో చూస్తున్నారు కదా ఎంత బాగుందో నిండుగా. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.